ఆరాకి, ఎనర్జీకి చాలా సంబంధం ఉంది. భారత్ యొక్క ప్రాచీన సంస్కృతి వేదిక్ నాలెడ్జ్ చూసుకుంటే చాలా వరకు వాళ్ళు ఎనర్జీ మీదే బేస్ అయ్యి ఉంది. మీరు ఒకటి గమనించండి, భారతదేశం అనేది చాలా సంపన్నమైన దేశం, చాలా ఆరోగ్యకరమైన దేశం, 120 సంవత్సరాల మనుషులు బతికే దేశం. తర్వాత అందరూ కూడా భారతదేశాన్ని వ్యాపార నిమిత్తమో లూటింగ్ నిమిత్తమో ఆక్రమించుకోవడానికో ప్రపంచం అంతా రావడానికే చూశారు. మనకి అంత ఈ నాలెడ్జ్ ఉన్నది ఈ యొక్క ఎనర్జీని బేస్ చేసుకునే మన వేదాలన్నీ కూడా ఉన్నాయి. మనిషికి సరైన జీవితం ఇవ్వడానికి, మంచి ఆరోగ్యం, మంచి జీవన శైలి కానీ, అంటే ఇబ్బందులు లేకుండా మనిషి ఎట్లా బతకాలా అనేది చెప్పిందే వేదాల్లో ఉండే నాలెడ్జ్ అంతా కూడా. దీనికి మీరు గమనిస్తే మన పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, ఒకరికి ఆశీర్వదించమంటారు, కాళ్ళు మొక్కుతాం. ఏం జరుగుతుంది అక్కడ? ఇట్స్ అన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఏ పాజిటివ్ సంకల్పంతో ఒక ఎనర్జీ మీరు ఇస్తున్నారు. ఎవరికైతే మీరు ఆశీర్వదిస్తున్నారో వాళ్ళ బాడీని మీరు ప్రభావితం చేస్తున్నారు. రెండోది, మనకున్న ఇబ్బందులకి దాన ధర్మాలు చేయమన్నారు. ఈ కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్స్. ఈ నవధాన్యాలు అనేవి కూడా ఒక ఎనర్జీ బ్యాండ్ విడ్త్ని వెలువరుస్తాయి. ఆ బ్యాండ్ విడ్త్ మీకు లోపించినప్పుడు ఆ దానం చేయడం వల్ల ఎనర్జీ సప్లిమెంట్ అవుతుంది. అలాగే మంత్రం, ఆ వైబ్రేషన్, జపం అంటారు. ఈ పలానా జపం చేస్తే అది కూడా ఒక ఎనర్జీ రూపంలో మనకి సప్లిమెంట్ అయ్యేదే. గుడికి వెళ్ళమంటారు. గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, అమ్మ ఇది ఇవ్వండి, నాకు ప్రార్థించండి, నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే నాకు కూతురికి పెళ్లి చేయండి, ఇట్లాంటివి మీరు అడగవసరం లేదు. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు మీ మనసు సంకల్పం అనేది అది డెఫిసిట్, మీకు అది లోపం మీలో. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీస్ అన్ని పుష్కలంగా ఉండేదట్టే గుడి యొక్క నిర్మాణం, దాని యొక్క జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్, డిఫరెంట్ డీటీస్ అంటే విగ్రహాలు, దేవుళ్ళు పెట్టడం జరిగింది. అందుకే మీరు చూడండి, పలానా గుడికి వెళ్తే పెళ్ళి అయిపోతుంది అంటారు, పలానా గుడికి వెళితే ఈ సమస్యలు తీరుతాయి అంటారు. ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న లోపం, ఎనర్జీ లోపాన్ని జపాల వల్ల, మంత్రాల వల్ల, పూజల వల్ల, ఇవన్నీ కూడా మనిషి చనిపోతే ఏ ఎనర్జీస్ ఉంటాయి, దానికి తగ్గట్టు మనం ఏమేమి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా పెళ్ళి, ఆ ముహూర్తం, ఆ టైము, ఆ పాణిగ్రహణం, ఇవన్నీ కూడా కేవలం ఒక ఎనర్జీ బేస్డ్ క్యాలిక్యులేటెడ్ రిచువల్స్ అన్నమాట. ఈ ఎనర్జీని మనిషి ఆరా రూపంలో ఇది వెలువడుతుంది. ఈ కణాలకి ఏదైతే ఎనర్జీ తీసుకుంటుందో బయటికి మనం అదే కణాలు బయటికి కూడా అదే ఫ్రీక్వెన్సీని వెలువడతాయి. 400 నుంచి 750 మధ్యలో ఉన్న విజిబుల్ స్పెక్ట్రమ్ యొక్క బ్యాండ్ విడ్త్ని మనిషి అబ్జార్బ్ చేసుకుని ఎమిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఎనర్జీ రిలేటెడే. ఈ ఎమిషన్ అనేది ఆరా, కాబట్టి ఆరాకి ఎనర్జీకి చాలా మంచి సంబంధం ఉంది. మనిషి యొక్క ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఇది కానీ డిస్టర్బ్ అయితే.